అలా అంటే ఇలా అయిపోద్ది. అంతా నీ ప్రతిభ మీద ఆధారపడింది. ఆ ప్రతిభ అంతా ఒక్కటి కూడా దాచకుండా చూయించు. నా బాడీ ఒక ప్లే గ్రౌండ్ అనుకుని నీకొచ్చిన ఆటలన్నీ చూపించే. పగడిపూట ఎందుకు సార్? ఆనందానికి పగలు రాత్రి ఏంటయ్యా, అందుబాటులో ఉన్నప్పుడే చూపించాలి. దండందుకో. ఏంటి శిల్ప, కవిత్వంలా ఉంది కదా, అంత నీ వల్లే. అయ్యా ఎవరైనా వస్తారేమోనయ్యా. అన్నీ చూసుకునేవాడేనయ్యా పోలీసు. అందుకేగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు. అది మనకు వర్తించదా? వెళ్ళి నువ్వు ఆ జాబ్ చెయ్యి. ప్లీజ్ 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 ప్లీజ్.